Hi viewers, welcome to Quantum India online classes. In the last video, we have seen the Riemann problems, which is nothing but it comes under the relative velocity in 2D. Already we have seen the relative velocity in one dimension in the most in a straight line. Okay na? ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్లో సెకండ్ పార్ట్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు అది వన్ డైమెన్షనల్ కిందికి వస్తుంది. ఓకేనా? అది ఆల్రెడీ మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మనం డిస్కస్ చేసుకున్నాం, వన్ డైమెన్షనల్ రిలేటివ్ వెలాసిటీ. ఇక్కడ మనం ఏంటంటే రివర్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు రైన్మైన్ ప్రాబ్లమ్స్ కూడా 2D అవుతుంది. అదేవిధంగా రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కూడా క్రాస్ చేసేటప్పుడు, అంతేగాని అలాంగ్ ద స్ట్రీము ఆపోజిట్ టు ద స్ట్రీమ్ ట్రావెల్ చేసినప్పుడు మళ్ళీ వన్ డైమెన్షన్ కిందకే వస్తుంది అనమాట. కానీ మనం ఇక్కడ 2 డైమెన్షనల్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. జనరల్ హెడ్డింగ్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2D. ఇది పార్ట్ 2 కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? పార్ట్ 1 వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది రైన్మ్యాన్ ప్రాబ్లమ్స్ చూసినాం. దీంట్లో మనకి ఏ విధంగా మనం డిస్కస్ చేస్తాం? సింపుల్గా హెడ్డింగ్ వచ్చేసి రివర్ బోట్ అంటాడు ఒక్కోసారి, లేదా రివర్ వర్సెస్ స్విమ్మర్, లేదు ఏరోప్లేన్ వర్సెస్ విండ్, ఇలా కూడా ఇవ్వచ్చు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో. దాని గురించి మనం ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది. బోట్ ఆర్ స్విమ్మర్ తీసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్ దిస్ వన్ ఆల్సో. ఓకేనా? సేమ్ థింగ్స్. ఇక్కడ వాటర్ ఫ్లో, ఇక్కడ ఎయిర్ ఫ్లో, విచ్ మీన్స్ విండ్ ఫ్లో అనమాట. ఇక్కడ మనకి బోటు, ఇక్కడ ఏరోప్లేన్, అంతే. ఓకే, అదే రీప్లేస్ చేస్తూ ఉంటాం. సరే, చూద్దాం మన పరిస్థితి ఎలా ఉంటుందో. వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ బిహైండ్ ద 2D మోషన్? వీ హ్యావ్ టు split in one dimensional, orthogonally and the horizontally. Then we can describe the any type of motion. Okay, if it is even in the 3D, we have to split the 3 dimensional into 3 one dimensions, along x axis, along y axis, along z axis. The common factor is time. ఓకేనా? ఇది జనరల్గా మన ప్రొజెక్టైల్ మోషన్లో కూడా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం కాబట్టి నో నీడ్ టు రివైజ్ రైట్ ఎవ్రీ టైం. ఓకేనా? సరే, చూద్దాం మరి పరిస్థితి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇక్కడ హౌ మెనీ వెలాసిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ వైల్ డీలింగ్ విత్ దిస్ రివర్ బోట్ ప్రాబ్లం, అది చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి కొంచెం హై లెవెల్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. హై లెవెల్ అంటే ఏమీ లేదు, వెన్ ఎవర్ యూ సీ నో ద కోర్ కాన్సెప్ట్స్, ఆల్ లెవెల్స్ ఆర్ సేమ్. ఓకే, ఇది జనరల్గా మనం చూసినట్టయితే. సరే, సిచ్యువేషన్ చూద్దాం. హౌ మెనీ వెలాసిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రివర్ బోట్ సిస్టమ్ ఆర్ ద రివర్ స్విమ్మర్ సిస్టమ్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, లెట్ us సపోజ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ అంటాను. చూద్దాం దాని మీనింగ్ ఏంటో. ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ రైట్వర్డ్ డైరెక్షన్ విత్ ఎ వెలాసిటీ విఆర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. ఇక్కడ నేను విఆర్ మీన్స్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఆర్ వాటర్. ఓకేనా? విచ్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ఆర్, దీన్ని ఏమంటాడు, వెలాసిటీ ఆఫ్ రివర్ ఆర్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది జనరల్గా అబ్సల్యూట్ వెలాసిటీ అంటే. ఓకేనా? ఇలా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద మనం కొంచెం ఫోకస్ చేసినాం అనుకోండి, కొంచెం డిఫికల్టీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, విబిఆర్, వాట్ యు మీన్ బై విబిఆర్? VBR is nothing but a velocity of boat or swimmer అయితే స్విమ్మర్ తీసుకుంటాం. ఓకే, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ బోట్, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు రివర్ ఆర్ వాటర్, రివర్ ఫ్లో ఆర్ ద వాటర్ ఫ్లో. ఇది ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ద బోట్ ఈజ్ మూవింగ్ రైట్ ఇన్ ద వాటర్, already river is in motion. Okay na, how do you say that velocity of boat in still water and or velocity of boat with respect to the river water? Okay, ఎందుకు అంటే దీని మీనింగ్ ఏందో చూడండి. వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే హౌ మచ్ రైట్ అట్ వాట్ కెపాసిటీ ఆఫ్ ఇంజన్ ఆఫ్ ద బోట్, ఓకే, కెన్ రన్ ఇన్ ద వాటర్ అగైనెస్ట్ ద వాటర్ పార్టికల్స్. ఓకేనా? వాటర్ పార్టికల్స్ని అగైనెస్ట్గా ఎంత కెపాసిటీ తోటి అది మూవ్ చేయగలుగుతుంది లేదా రన్ చేయగలుగుతుందో దాన్నే మనం ఏమంటామంటే రైట్ స్టిల్ వాటర్లో మనకి వెలాసిటీ అని తీసుకుంటాం. ఇంకా మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఫర్గెట్ అబౌట్ ద బోట్, మన గురించి తీసుకుందాం.
ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, లేదా మన ఇళ్ళకాడ ఉంటాయి కదా, విలేజెస్లో బావిలు ఉంటాయి కదా, వెల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం. అదంతా కూడా స్టిల్ వాటర్. మనకంటే ఎంతో కొంత మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీతో వాటర్ని పుష్ చేసుకుంటూ మనం మూవ్ అవుతూ ఉంటాం. దిస్ ఇస్ ద మ్యాక్సిమం కెపాసిటీ టు ఓవర్కమ్ ద వాటర్ పార్టికల్స్ టు మూవ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకేనా? అది స్టిల్ వాటర్ అయినా అదే కెపాసిటీ ఉంటుంది, మన కెపాసిటీ. అది రివర్ వాటర్లో ఒకవేళ మన ఎల్లకాడ చెరువులు అవన్నీ ఉంటాయి, ఫ్లో అయ్యేటటువంటి రివర్స్ ఉంటాయి, కాలువలు ఉంటాయి, కెనాల్స్ ఉంటాయి. వాటిలో కూడా దూకి ఏం చేస్తాం, మన సమ్మర్ సీజన్లో ఏదో కొట్టుంటాం మనం. అప్పుడేమో అది మూవ్ అయినా, రైట్, వాటర్ ఫ్లో అయినా, అది స్టేబుల్గా ఉన్నా కానీ మన కెపాసిటీ సేమ్ కదా. మన కెపాసిటీ, అవర్ కెపాసిటీ సేమ్, రైట్, అండ్ ద బోట్ కెపాసిటీ విల్ ఆల్సో సేమ్, మ్యాక్సిమం కెపాసిటీ, రైట్. దాని మీనింగ్ ఏంటంటే ద మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజ్డ్ బై ద బోట్ టు ఓవర్కమ్ ద వాటర్ పార్టికల్స్, వెదర్ దే ఆర్ ద ఇన్ స్టిల్ రైట్ లేక్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద రివర్ వాటర్. ఇది మన పరిస్థితి కూడా అంతే. మనం స్విమ్మింగ్ పూల్లో ఎంత ఫాస్ట్గా స్విమ్ చేసినా అదే ఫాస్ట్నెస్ తోటి మనం ఏం చేస్తాం, ఇది రివర్ వాటర్లో కూడా, ఫ్లోయింగ్ వాటర్లో కూడా స్విమ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఏమవుతుంది, ఆ టైంలో వాటర్ పుష్ ఉంటుంది, మన డైరెక్షన్ కోర్స్ చేంజ్ అవుతుంది, అది వేరే విషయం. ఆ ఎఫెక్ట్ ఎలాగో చూస్తాం, అందుకే కదా 2D మోషన్ అన్నది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ దిస్ టూ? దిస్ ఈస్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద బోట్ ఆర్ ద బోట్ ఇంజన్ విత్ విచ్ ఇట్ క్యాన్ మూవ్ ఇన్ ద స్టిల్ వాటర్ ఆర్ ద అగైనెస్ట్ ద మూవింగ్ వాటర్. ఓకే, అందుకే ఏమన్నాం మనం, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఆర్ ద విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ఆర్ ద వాటర్ ఫ్లో. ఓకే, సరే, ఇంకేమైనా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం మనం. Let us suppose this is the bank A, this is the opposite bank B. ఇలా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రైట్ వీడు ఇలా వెళ్తూ ఉంటాడు. ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఇఫ్ ఎ పర్సన్ ఇన్ ద వాటర్ ఈజ్ ఆన్ ద అనదర్ బోట్, లేకపోతే మన ఫ్రెండ్సే అని అనుకుందాం. మీరు ఈ డైరెక్షన్లో స్విమ్ చేస్తూ ఉన్నారు, వాటర్ ఫ్లో అవుతూ ఉంది, వీడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. మీ ఫ్రెండ్ ఏమవుతాడు, వీడు కొద్దిసేపటికి వాటర్ పుష్ చేస్తుంది కాబట్టి ఏడుకు వస్తాడు. నిన్ను కూడా అదే టైంలో వాటర్ పుష్ చేస్తుంది కదా, మీరు ఏడుకొస్తారు. అవునా? మీరు ఏడుకొస్తారు. తర్వాత మళ్ళీ వాడు ఏడుకొస్తాడు, మీరు ఏడుకొస్తారు. అవునా కాదు? మళ్ళీ వాడు ఈ డైరెక్షన్లో వస్తున్నాడు అని అనుకుందాం మనం. ఓకే, అప్పుడు మీరు ఈ విధంగా వెళ్తూ ఉంటారు. వాడు మాత్రం ఏమనుకుంటాడు, మళ్ళీ ఏడుకు షిఫ్ట్ అవుతాడు వీడు, మళ్ళీ మీరు ఏడుకు షిఫ్ట్ అవుతారు, వీడు ఏడుకొస్తాడు. అవునా కదా? ఫైనల్గా చూడండి ఏం జరుగుతుందో. రైట్, దిస్ ఇస్ ద రివర్ విడ్త్ అని తీసుకుందాం. ఎందుకంటే మనకి మీనింగ్స్ ఇంపార్టెంట్ ఫస్ట్, ఎందుకంటే టు మూవ్ ఇన్ టు ద నార్మల్ డెరివేషన్స్. చూద్దాం ఇక్కడ. సరే, ఇప్పుడు ఏమవుతుంది, మీరు స్టార్ట్ కావటం ఇలా స్టార్ట్ అయ్యారు, ఓకే. కానీ గ్రౌండ్ మీద ఉన్నోడికి, ఇది ఇక్కడ ఉన్నోడికి ఏమనిపిస్తుంది, రైట్, సేమ్ స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఫ్లో ఇలా ఉంది. ఓకేనా? రివర్ ఫ్లో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేస్తారు, నేను ఇలా వెళ్తూ ఉంటాను. సరే, రివర్ ఫ్లో ఇలా ఉంది. ఇప్పుడు వీడు ఇలా వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తా, వీడు ఏడుకొస్తాడు, నేను ఏడుకొస్తాను. కొద్దిసేపటికి నేను ఏడుకొస్తాను, వీడు ఏమైతే ఏడుకొస్తాడు. అంటే మీనింగ్ ఏమవుతుంది చెప్పండి, షిఫ్టింగ్ అనమాట ఇలా. ఓకే, వీడు ఏడుకొచ్చి తర్వాత మీరు ఏడుకెళ్ళి, మళ్ళీ మీరు ఈ ప్లేస్లోకి వచ్చేసరికల్లా మీరు ఈ ప్లేస్లోకి వెళ్ళి ఇలా షిఫ్ట్ అవుతారా లేదా, డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఏది యాక్చువల్గా వీడికి మాత్రం స్ట్రైట్ లైన్లోనే కనిపిస్తూ ఉంటాడు. వీడికి ఎలా కనిపిస్తారు చెప్పండి, స్ట్రైట్ లైన్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది వీడికి మాత్రం. ఓకే, ఇది జనరల్గా మనకి వై, రైట్. ఇప్పుడు రివర్ వాటర్లో ఉన్నోడు వీడిని చూస్తే సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తాడు. మీ ఫ్రెండ్కి మీరు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టుగా ఉంటాడు, వాడు కూడా ఎక్కడ వాటర్లో ఉంటే. అలా కాకుండా ఇక్కడ ఉన్నోడికి ఏమనిపిస్తుంది చెప్పండి, వీడి షిఫ్ట్ అవుతున్నాడు, తర్వాత వీడి షిఫ్ట్ అవుతున్నారు, వీళ్ళిద్దరు కూడా. సరే, వీడి గురించి మర్చిపోండి, ఇక ఓన్లీ స్విమ్మింగ్ చేసేవాడి గురించి మాట్లాడితే ఈ విధంగా షిఫ్ట్ అవుతూ ఉంటాడు ఇలా. అవునా కదా? అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాడికి ఎలాగ అనిపిస్తుంది, మీరైతే ఎలా వెళ్తున్నారులే కానీ, ఓకేనా, ఏదో వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద బిఆర్, మీరు మాత్రం ఎలా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది వీడికి. ఎవరికి, ఏ అనే పర్సన్కి ఎలాగ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఒకడు ఉన్నాడు అనుకోండి ఆపోజిట్లో, ఇక్కడ బ్యాంక్ బిలో ఏడొకడు ఉన్నాడు అనుకోండి. ఏం లేదు, జస్ట్ మనకి ఫండమెంటల్స్ ఏవి ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతూ ఉంటే చూసుకోండి. ఇప్పుడు వీడు ఇలా మూవ్ అవుతున్నాడు, ఓకే, మూవ్ కావడానికి ట్రై చేస్తున్నప్పుడు వాటర్ పుష్ చేస్తుంది, షిఫ్ట్ అవుతుంది. వీడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, వీడు ఏడకొస్తున్నాడేమో అని వీడు ఏడే ఉంటాడు. కానీ వీడు ఏమవుతుంది, ఓవర్ ద టైం ఇక్కడికి వస్తాడు బయటికి. అవునా కాదు? ఇక్కడ క్రాస్ చేస్తాడు రివర్, ఈ పాయింట్ దగ్గర క్రాస్ చేస్తాడు ఆపోజిట్ బ్యాంక్ దగ్గర. అప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి వీడు ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ,
కానీ వాడు వచ్చింది ఇక్కడ. అంటే మీనింగ్ ఏంది? డ్రిఫ్ట్ అంటాం దీన్ని ఏమంటారు? డ్రిఫ్ట్. ఇది వీడు అబ్జర్వ్ చేస్తాడు, వీడు అబ్జర్వ్ చేయలేడు. ఎందుకంటే వీడితో పాటు మూవ్ అవుతూ ఉండి వీళ్ళిద్దరు ఎక్కడికి వస్తారు మళ్ళీ. ఓకేనా? సేమ్ ఆపోజిట్లో మూవ్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడు ఎక్కడికి వచ్చేసరికి వీడు ఎక్కడికి వస్తాడు అంతే. ఏది? ఫ్రెండ్. ఇది జరిగేది. వీడికి ఏమనిపిస్తుంది? ఓకే, స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో క్రాస్ చేసే డ్రైవర్ అనుకుంటాడు వీడు. కానీ వీడికి ఏమనిపించింది చెప్పండి? డీవియేట్ అయ్యాడు అనిపిస్తుందా లేదా? వీడికి కూడా అనిపిస్తుందా లేదా డ్రిఫ్ట్ అయ్యాడని? అంటే చెప్పండి, వాట్ ఆర్ ద యాక్చువల్ సిచ్యువేషన్స్ డన్ ఆర్ ద హ్యాపెండ్ ఇన్ ద వాటర్ కెన్ బి ఒరిజినల్లీ ఆర్ అబ్జర్వ్డ్ బై ద గ్రౌండ్ పీపుల్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ ద వాటర్. గ్రౌండ్ మీద ఉన్నోడే చూస్తాడు తప్ప యాక్చువల్ సిచ్యువేషన్స్ని. ఓకేనా? ఇక్కడ మనకి రివర్ వాటర్లో ఉన్నోడు కెనాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ద యాక్చువల్ సిచ్యువేషన్స్ ఇన్ ద వాటర్. ఓకే, ఎందుకంటే వాటర్కి సేమ్ థింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బయట ఉన్నోడికి మాత్రం యాక్చువల్ థింగ్స్ తెలుస్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మన ఇంటెన్షన్ ఏంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు, వీడు చూస్తూ ఉంటాడు ఏడు నుంచి స్టార్ట్ అయ్యాడని. అవతల ఉన్న అడిగితే లేదురా ఇక్కడికి రాలేదురా ఇక్కడ ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఇక్కడ మనం ఫైనల్గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఓన్లీ గ్రౌండ్ అబ్జర్వేషన్సే రియల్ అబ్జర్వేషన్స్ అవుతాయి. అందుకే ఇక్కడ మనం గ్రౌండ్తో కూడా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇది నేను చెప్పేది. నా ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకు మనం గ్రౌండ్ తోటి కంపేర్ చేయాలనే దాన్ని కూడా చూద్దాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా, అనదర్ వెలాసిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ చూడండి, విబి మీన్స్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఆర్ స్విమ్మర్ with respect to or the absolute velocity of boat or velocity of boat with respect to ground frame. ఇది ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంది సార్, why you are comparing the velocity of boat with respect to the ground? Boat does not move on the ground, only it is in the water. Why we need to take the velocity of boat with respect to the ground? ఇది వస్తుందా లేదా డౌట్? అందువల్ల నేను అనేది. ఓకేనా? ఎందుకంటే యాక్చువల్ అబ్సల్యూట్ మోషన్ ఆఫ్ ద బోట్ కెన్ బి అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్, నాట్ అబ్జర్వర్ ఇన్ ద వాటర్. ద అబ్జర్వర్ ఇన్ ద వాటర్ కెన్ takes the same things or the same velocity and same direction. Only the direction and the course direction and the velocity change can be observed by the people who are on the ground, not people in the water. ఓకేనా? ఇది జనరల్గా మనం మాట్లాడు. ఏది? వీడు కూడా వాటర్తో పాటు మూవ్ కావాలి. మళ్ళీ వాడు ఆగింది, ఈసారి వీడు నిలబడి చూస్తున్నాడు సార్ అంటే నిలబడి చూసేది వేరు. అప్పుడు నిలబడి చూసినట్టే గ్రౌండ్ అన్నట్టే కదా. ఓకేనా? అది వీడు కూడా వాటర్ ఫ్లోతో మూవ్ అవుతూ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఇది అన్నట్టు. ఓకే, సరే బాగానే ఉంది. ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిద్దామండి. మనం బోట్ మీద వెళ్తున్నాం. ఓకేనా? ఏదన్నా మనం బోట్ మీద నుంచి ఒక పేపర్ కానీ లేకపోతే ఎండిపోయిన ఆకు డ్రై లీఫ్ కానీ వేసినాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మన బోటుతో పాటు వస్తున్నట్టుగా అనిపిస్తా లేదు? వాటర్ ఫ్లోతో పాటు వెళ్తూ ఉంటుంది. మనం కూడా అదే ఫ్లోలో వెళ్తున్నాం అనుకోండి, అది మనతో పాటు వస్తున్నట్టుగా ఉంటుంది. అవునా కదా? కాకపోతే ఏంది, బోటుకు కొంత స్పీడ్ ఉంటుంది కాబట్టి ఏది ఆ లీఫ్ అనేది కొంచెం దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంత తప్ప ఏమి లేదు కదా. ఇది సిచ్యువేషన్ అనమాట. ఓకే, సరే బాగానే ఉంది ఇంతవరకు. ఇంకా చూద్దాం. ఇప్పుడు మొత్తానికైతే వెలాసిటీస్ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి? వెలాసిటీ, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ బోట్ అబ్జర్వ్ చేయాలి. తర్వాత వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివరే మనకి తెలుసు ఆల్రెడీ. తర్వాత వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ తెలుసు. మనకి తెలియంది ఏంటి అంటే యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ తెలియదు. జనరల్గా అసలు అది ఉండదు, మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ తీసుకొని ఏం చేస్తాం, ఫైనల్గా దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఈ వెలాసిటీస్ తోటి చూసుకుంటాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద డ్రిఫ్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద రిజల్టెంట్ వెలాసిటీ అక్రాస్ ద రివర్. ఓకేనా? టు క్రాస్ ద రివర్. ఇవన్నీ కనుక్కోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇది గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇదే ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ వాటర్, వాటిని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనకి అంటే మీనింగ్ కూడా చెప్పాను మీకు, డైరెక్ట్గా ఏదో రాయకుండా నేను ఎందుకు అలా తీసుకుంటున్నారు. వీ హ్యావ్ టు ఫీల్ ద సబ్జెక్ట్. ఓకే, సరే బాగానే ఉంది ఎంతవరకు. ఇక అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ముందుకెళ్దాం. మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ జనరల్ అండ్ సింపుల్ సిచ్యువేషన్ తీసుకుందాం. సింపుల్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, మీకు సిచ్యువేషన్స్ చెప్పుకుంటూనే నేను స్పెషల్ కేసెస్ మాట్లాడుతూ ఉంటాను. ముందుగానే నేను ఆ స్పెషల్ కేసెస్ రాయట్లేదు, నేను ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే
మీకు కొంచెం విత్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ స్పెషల్ కేసెస్ కూడా తీసుకుందాం. హౌ మనీ వేస్ టు ఆస్క్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు వీడి డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అనుకుందాం. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్. ఏది పాయింట్ ఏ నుంచి ఎలా చూడండి, పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో. పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో. దిస్ ఈజ్ ద రివర్ ఫ్లో డైరెక్షన్. ఓకేనా, ఎలా ఉంది. ఇఫ్ ఎ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాంక్ ఏ రైట్ టు రీచ్ ద బ్యాంక్ బి ఆఫ్ ఎ రివర్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఓకే, ఎలా ఉంది. కానీ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసేవాడికి ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా వీడు షిఫ్ట్ అవుతూ ఉన్నాడు. షిఫ్ట్ అవుతూ ఇక్కడెక్కడికో వస్తాడు. లెటస్ సపోజ్ ఇక్కడికి వస్తాడు ఈ విధంగా. ఇక్కడ బ్యాంక్ బికి రీచ్ అయ్యాడు, రీచ్ అయ్యాడు వాడు. ఓకేనా, ఇది ఓ అనుకుందాం. లెటస్ సపోజ్ ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకోండి. ఓకే, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో డైరెక్షన్ అంటే ఇది. ఓకేనా, ఇది సంథింగ్ బి అనుకుందాం ఇలా. ఇప్పుడు మనకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి చూడండి. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ తెలుస్తుంది, స్టిల్ వాటర్ ఇస్తాం, తర్వాత వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఇస్తాం. కానీ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద ఒరిజినల్ పాత్ అండ్ వాట్ ఈస్ ద డ్రిఫ్ట్. దిస్ ఈస్ కాల్డ్ ద డ్రిఫ్ట్, హారిజెంటల్ డ్రిఫ్ట్. ఓకే, ఇక్కడ చెప్పే కదా మనకి అలా వెళ్ళటం వల్ల ఇక్కడ డ్రిఫ్ట్ జరిగిందని. ఓకేనా, అదన్నట్టు ఈ డ్రిఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండ్ టైమ్ ఆఫ్ క్రాసింగ్ ద రివర్. ఓకే, టైమ్ ఆఫ్ క్రాసింగ్ ద రివర్. ఈ పారామీటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా కూడా సింప్లెస్ట్ కేసు తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా వీడేం చేశాడు, స్టార్ట్ అయ్యాడు రివర్ ఫ్లోకి. ఇలా ఉంది సిచ్యువేషన్. ఓకే, సరే, ఇప్పుడు చూడండి మనందరికీ తెలుసు ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ 2 డైమెన్షనల్ మోషన్. ఇప్పుడు ఈ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంది. యాక్చువల్గా ఓన్లీ ఈ వెలాసిటీ డైరెక్షన్ తెలుసు. ఈ డ్రిఫ్ట్కి రీజన్ ఎవరు డ్రిఫ్ట్ చేసింది, రైట్. వై దిస్ డ్రిఫ్ట్ ఇస్ టేకెన్ ప్లేస్ డ్యూ టు ద రివర్ ఫ్లో కదా. కాబట్టి రివర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇలా తీసుకుందాం. వెక్టార్ ఫామ్ తీసుకుంటాను నేను. ఆల్రెడీ మనకి చెప్పిన మనం వెక్టార్ స్కూల్ నుంచి కదే, కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ లేదు ఈ డైరెక్షన్లో. ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రయాంగిల్ లాగా లేదు, ఇది అవునా కదా. ట్రయాంగిల్ లాగానే అప్లై చేసుకోవచ్చు మనం సింపుల్గా. లేదు, సింపుల్గా మనం ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. ఈ వెక్టార్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్. రిజల్టెంట్ వెక్టార్ ఎలా తీసుకోవచ్చు చెప్పండి. వెలాసిటీ ఆఫ్ రైట్ ఈ డైరెక్షన్లో మనకి నెట్ వెలాసిటీ ఎంత, నెట్ వెలాసిటీ. ఓకే, నెట్ వెలాసిటీ వెక్టార్ వి బార్ ఇజ్ ఈక్వల్ ఇలా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది విబి బార్, ఇదేంటి చెప్పండి, విఆర్ బార్ అవుతుంది. ఇది విఆర్ బార్. సింపుల్గా మనకి ఈ డైరెక్షన్లో వెలాసిటీ వెక్టార్ ఏమవుతుంది, విఐ క్యాప్ అవుతుంది. ఈ డైరెక్షన్లో ఏమవుతుంది, అప్పుడు డైరెక్షన్లో విబిఆర్ జే క్యాప్ అవుతుంది కదా. విబిఆర్ జే క్యాప్ అవుతుంది. ఎందుకు మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆపోజిట్ ఏది, అప్పుడు డైరెక్షన్ పాజిటివ్, రైట్ వర్డ్ డైరెక్షన్ పాజిటివ్. కాబట్టి వెక్టార్స్ ఫామ్లో తీసుకుంటాను. రిజల్టెంట్ వెక్టార్ ఫామ్ వి బార్ ఇజ్ ఈక్వల్ సింపుల్గా విఆర్ ఐ క్యాప్ ప్లస్ విబి బార్ జే క్యాప్. యాంగిల్ చూడండి వై యాక్సెస్తో చేస్తుంది, ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ యాక్సెస్. అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, ఇది వై యాక్సెస్ అన్నట్టు, ఇది ఎక్స్ యాక్సెస్ అన్నట్టు. ఆ విధంగా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే tan ఆల్ఫా తీసుకోవచ్చు కదా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ విఆర్ బై ఓకేనా విబిఆర్ అవుతుంది. విఆర్ బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్ విఆర్ బై విబిఆర్. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కుందాం మనం. ఇప్పుడు ఇలా స్టార్ట్ అయితే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విత్ విచ్ రైట్ ద బోట్ విల్ క్రాస్ ద రివర్ అని అడుగుతూ ఉంటాడు. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. తర్వాత నెక్స్ట్ టైం టు క్రాస్ ద రివర్. టైమ్ను రైట్ టు క్రాస్ ద రివర్ అంటే యాక్చువల్గా ఇది డి డిస్టెన్స్ అని అనుకుందాం. విడ్త్ ఆఫ్ ద రివర్. ఈ విడ్త్ కంప్లీట్ చేయాలి, మినిమం టైం తీసుకుందాం. యాక్చువల్గా టైం ఇదే. యాక్చువల్గా ఈ టైం అయినా సేమ్ థింగ్ కదా. ఎందుకంటే ఇది వెలాసిటీ వెక్టర్. యాక్చువల్గా ఈ డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్లో వెలాసిటీ వెక్టర్ అనేది విబిఆర్, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది డి. ఇప్పుడు ఇదే టైంలో ఈ డిస్టెన్స్ కూడా కవర్ అయినట్టే కదా. ఇది వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజంటల్ కాంపోనెంట్, ఇది నెట్ కాంపోనెంట్. నెట్ కాంపోనెంట్ టైము, వర్టికల్ కాంపోనెంట్ టైము, డ్రిఫ్ట్ టేకెన్ టైం కూడా సేమ్ కదా.
ఎందుకంటే మనకి కామన్ ఫ్యాక్టర్ ఏంది? టైం. అవునా కదా? ఎనీ డైమెన్షనల్ 2 డైమెన్షనల్ మోషన్లో మనకి గ్రేట్ అడ్వాంటేజ్ మీకు టైం గురించి మాట్లాడి నేను. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తే ఈ డిస్టెన్స్ కవర్ చేసిందని అనుకుంటాను వర్టికల్ కాంపోనెంట్. ఓకేనా? అప్పుడు సింపుల్గా ఏమవుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై వెలాసిటీ కదా, డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకున్నాను అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ డి బై విబిఆర్ అవుతుంది. విబిఆర్. ఓకేనా? ఇది టైం టేకెన్. ఓకే, సింపుల్గా టైం ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏది? డిస్టెన్స్ బై వెలాసిటీ అవుతుంది. ఓకేనా? అంతే కదా సింపుల్గా. దిస్ ఈజ్ ద మినిమం టైం. ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ కూడా కవర్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెడ్ వెక్టార్? విఆర్ స్క్వేర్ ప్లస్ విబిఆర్ స్క్వేర్. ఎందుకు అర్థమవుతుంది కదా? ఇదంతా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకున్న విఆర్ స్క్వేర్ ప్లస్ విబిఆర్ స్క్వేర్ తీసుకున్నా నేను సింపుల్గా. ఓకేనా? ఇదంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఓకేనా? ఇది 90 degrees ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద రైట్ టైం టేకెన్ టు క్రాస్ ద రివర్ అంటే ఇది ఓఏ పాతే కదా. యాక్చువల్ పాత్ అయితే ఓఏ. ఓకేనా? యాక్చువల్ పాత్ కవర్డ్ బై ద రైట్ వాట్ వి కాల్ బోట్ అంటే ఓఏ తీసుకుంటాం. ఓఏ అవుతుంది అనమాట. ఇది జనరల్గా దేనికైనా టైం ఏంది? సేమ్ టీ టైమే. అవునా కదా? ఎంత వెలాసిటీతో? ఇంత వెలాసిటీతో. ఓకే, ఓఏ పాత్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం టీ ఈజ్ ఈక్వల్ టు పాత్ లెంత్ బై వెలాసిటీ. పాత్ లెంత్ బై వెలాసిటీ. ఆ పాత్ లెంత్ ఎంత ఉంటే అంత ఓఏ. ఓకే, వెలాసిటీ ఏమవుతుంది? సింపుల్గా అండర్ రూట్ ఆఫ్ ఇదే కదా విఆర్ స్క్వేర్ ప్లస్ విబిఆర్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ద టైం. ఓకే, ఈ టైం ఆ టైం సేమ్ వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు మనం. కాకపోతే ఇది వర్టికల్ టైం, ఇది హారిజాంటల్, సేమ్ టైం. ఓకేనా? వాల్యూస్ ఇవి డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఫైనల్గా టైం ఇస్ సేమ్. ఇది టైం గురించి కూడా మనం క్యాలిక్యులేట్. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనకి? డ్రిఫ్ట్కి కారణం ఇదే కదా, హారిజాంటల్ కాంపోనెంటే కదా. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? సింపుల్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రివర్ ఫ్లో కాబట్టి సింపుల్గా రివర్ ఫ్లో. రైట్, ఈ డ్రిఫ్ట్ని మనం ఎక్స్ అనుకుందాం, అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్. రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? జనరల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా. వెలాసిటీ టు టైం, రివర్ ఫ్లో వెలాసిటీ కాబట్టి రివర్ ఫ్లో వెలాసిటీ తీసుకున్న టైం టీ. ఓకే, టైం టీ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవచ్చు కదా సింపుల్గా. మనకి నోన్ వాల్యూస్ ఇవి కదా. ఓఏ పాత్ మనకి తెలియదు కాబట్టి దీన్ని వాడడం మనం తెలిసినటువంటి పారామీటర్స్లో వాడతాం. అప్పుడు ఏమవుతుంది? విఆర్ ఇంటూ టైం డి బై విబిఆర్ అవుతుంది. ఓకే, సింప్లీ ద డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? విఆర్ బై విబిఆర్ ఇంటూ డి అవుతుంది. ఓకేనా? డి ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. డి అనేది ఏంటి? విడ్త్ ఆఫ్ ద రివర్. టైం కనుక్కున్నాం మనం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కున్నాం. ఓకే, ఇది కూడా మనం తీసుకోవచ్చు. అది యాక్చువల్గా ఇది వాడడం మనం, ఎందుకంటే అంత అవసరం లేదు. సింపుల్గా టైం తీసుకుంటే నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్: టైం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండ్ డ్రిఫ్ట్. ఓకే, ఇది జనరల్గా మనకి సింప్లెస్ట్ కేస్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లెటస్ సపోజ్ తీసుకుందాం మనం ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటస్ సపోజ్ దిస్ ఈజ్ ద రివర్ విడ్త్ 16 meters అనుకో. 16 meters. If a boat or the swimmer is right moving perpendicular, starts moving perpendicular to the river flow with a velocity of what we call 4 meter per second. The river flow velocity is 3 meter per second. Then what is the angle of deviation to reach the other bank of the river, and what is the drift? Okay, find the alpha and time and what we call drift x. ఓకే, అన్నీ కనుక్కుందాం, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు సింపుల్గా టైం ఏమవుతుంది? టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంది? విడ్త్. ఓకేనా? రివర్ విడ్త్ బై ద వెలాసిటీ అలాంగ్ ద విడ్త్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్. దీనికి సంబంధించి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు వెలాసిటీ వెక్టార్స్ని ఇలా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు కదా. ఇది 3 meter per second కదా రివర్ ఫ్లో డైరెక్షన్. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఏమవుతుంది? డి బై 4 అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 16/4 ఏమవుతుంది? 4 seconds అవుతుంది. టైమ్ టు క్రాస్ ద రివర్ ఈజ్ 4 seconds. 4 seconds. ఈ 4 secondsలోనే ఈ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీతో వెళ్తే ఇలా వెళ్తుంది అని, కానీ యాక్చువల్గా వెళ్ళేది ఇదే, ఈ పాతే.
ఈ పాతకైనా అదే టైం పడుతుంది అనమాట. ఓకేనా, ఇది జనరల్గా మనకి బ్యూటీ ఆఫ్ 2 డైమెన్షనల్ ఇంటూ ద సింగిల్ డైమెన్షన్స్. ఓకేనా, టైం ఫ్యాక్టరీ సేమ్. తర్వాత నెక్స్ట్ టైం కనుక్కున్నాం. నెక్స్ట్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంది, tan ఇన్వర్స్ ఆఫ్ రివర్ ఫ్లో బై రైట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్. tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. What is the tan inverse of 3/4 is nothing but a 37 degrees. ఓకేనా, జనరల్గా మనకి 37 degrees 53 degrees గురించి మీకు చెప్పాను నేను. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 37 degrees అవుతుంది అనమాట. ఓకేనా, సరే బాగానే ఉంది ఇంతవరకు. ఇంకేం కనుక్కుందాం, వాట్ ఈస్ ద రైట్ డ్రిఫ్ట్. ఎక్స్ డ్రిఫ్ట్ ఈజ్ డ్యూ టు ద ఓకే ఓన్లీ రివర్ ఫ్లో, అంటే వెలాసిటీ ఇంటూ టైం. ఆల్రెడీ వెలాసిటీ 3 తీసుకున్నాం, టైం ఎంత వచ్చింది అంటే 4 seconds. అట్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 12 meters. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 12 meters డ్రిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే సింపుల్గా ఇమాజిన్ చేస్తే ఇది 16 meters ఆఫ్ విడ్త్ ఆఫ్ ద రివర్. ఇప్పుడు ఈ విధంగా క్రాస్ చేయడానికి వాడు 4 meters/secondతో స్టార్ట్ అయితే సింపుల్గా ఇక్కడ 12 meters డిస్టెన్స్ దగ్గర ఈ విధంగా రీచ్ అవుతాడు, ఏడకి రీచ్ అవుతాడు. ఓకేనా, ఈ విధంగా రీచ్ అవుతాడు. ఇది వెలాసిటీ అంతా 3 meters/second. ఓకే, అప్పుడు వాట్ ఈస్ దిస్ వెలాసిటీ, ది వెలాసిటీ గెస్ చేయొచ్చు కదా మనం, 5 meters/second. ఇప్పుడు చెప్పండి 5 meters/second అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ వాల్యూ ఎంత ఉంటుంది, యాక్చువల్గా 5 into 4 seconds కదా, 20 meters. అంటే ఇది 20 meters ఉంటుంది, ఇది 16 meters, ఇది 20 meters, 12 meters. సరిపోయిందో లేదో చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందో లేదో చూడండి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఇది ఒకవేళ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 37 degrees. ఇది ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి, 12² + 16² ఈజ్ ఈక్వల్ టు 20 రావాలి మనకి. వస్తూ రాదో చూడండి. 12² అంటే ఎంత అండి, 144. 16² అంటే 16² మీన్స్ 256 కదా. ఓకేనా, 256. ఓకే, 256. ఇప్పుడు ఏమవుతుంది, 400. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20. సరిపోయింది కదా. ఓకే, ఇది జనరల్గా మనకి సింప్లెస్ట్ కేసులో ఏ విధంగా తీసుకుంటామో మనం మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ ఎదురవుతూ ఉంటే చూద్దాం మనం ఒకసారి. కాంప్లెక్సిటీ ఏమీ లేదు, సింపుల్గా మనకి ఏంటంటే ఈ బేసిక్ థింగ్స్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, సరే. సెకండ్ సిచ్యువేషన్ ఏంది, ఈ విధంగా రివర్ ఫ్లో ఉంది ఈ డైరెక్షన్లో. ఓకే, దిస్ ఈజ్ ద రివర్ ఫ్లో డైరెక్షన్ విత్ ఎ వెలాసిటీ. ఇది యాక్చువల్గా వర్టికల్గా ఇలా వెళ్ళాలి, యాజ్ పర్ రూల్ అయితే ఇలా వెళ్ళాలి. కానీ వీడు స్టార్ట్ కావడం ఎలా స్టార్ట్ అయ్యాడంటే పర్పెండిక్యులర్ కాకుండా సర్టన్ యాంగిల్ విత్ ద హారిజెంటల్ విత్ వర్టికల్. ఓకేనా, విత్ ద వర్టికల్ సమ్ యాంగిల్తో స్టార్ట్ అయ్యాడు, సమ్ తీటా. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ఆర్ ద స్టిల్ వాటర్ VBR ఇలా స్టార్ట్ అయ్యాడు ఈసారి. ఎందుకంటే వాటికి రివర్ ఫ్లో ఇలా వస్తుందని అర్థమై ఇలా క్రాస్ చేసుకుందామని ఇలా వెళ్తున్నట్టు సమ్ యాంగిల్ చేస్తున్నాడు. ఓకేనా, ఇలా అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, జనరల్గా మనకి చెప్పే కదా, యాక్చువల్ థింగ్స్ని అబ్జర్వ్ చేసేది ఎవడు, ఇది గ్రౌండ్ మీద ఉన్నాడు, కానీ నాట్ పర్సన్ ఇన్ ద వాటర్. ఓకేనా, సరే. ఈ విధంగా ఉంది, ఇలా క్రాస్ అవుతున్నాడు అనుకోండి. ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం, కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్, ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్. వీడు ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్లో, అంటే ఎంత యాంగిల్ తోటి వాడు రైట్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ రీచ్ అవుతాడు. ఇదొకటి. ఆపోజిట్ బ్యాంక్ రీచ్ అయ్యాడంటే దెర్ ఈజ్ నో డ్రిఫ్ట్ అన్నట్టే కదా. విత్ ద ఇనిషియల్ పొజిషన్ దెర్ ఈజ్ నో డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం యాక్చువల్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయాల్సింది ఎవరని చెప్పి నేను గ్రౌండ్ మీద ఉన్నాడు అబ్జర్వ్ చేస్తాను. అదంతా కూడా ఎప్పుడు తెలుస్తుందంటే మనం గ్రౌండ్ లెవెల్లో బోట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, వాట్ ఈజ్ ద వెలాసిటీ ఇన్ వై యాక్సిస్, ఇవన్నీ తెలుసుకున్నాకనే మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు, అడిగితే ఎలా అడుగుతాడు చూడండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ రివర్ స్పీడు, ఇదంతా కూడా బోట్ స్పీడు.
ఇప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది ఈ డైరెక్షన్లో, రైట్ వర్డ్ డైరెక్షన్లో రివర్ వాటర్ పుష్ చేస్తూ ఉంటుంది. వీడు ఎలా వెళ్దా అనుకుంటాడు, ఇలా షిఫ్ట్ అవుతూ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బ్యాంక్ వచ్చాడు అనుకోండి, అనుకుందాం కాసేపు. అప్పుడు ఏమవుతుంది, దెర్ ఈజ్ నో డ్రిఫ్ట్ అన్నట్టే కదా, x = 0 అవుతుంది. ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ ఇది ఈ వెలాసిటీ తక్కువ, ఈ వెలాసిటీ ఎక్కువ అయితేనే కదా పాసిబిలిటీ. అలా కాకుండా మనకి రివర్ వెలాసిటీ హై ఉందనుకోండి, రివర్ వెలాసిటీ హై ఉంటే దీని వెలాసిటీ లో ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఏం చేస్తుంది, రైట్ ఆపోజిట్ బ్యాంక్ రీచ్ కావడానికి ట్రై చేయదు కదా, ఛాన్స్ ఇవ్వదు. రివర్ వాటర్ కెనాట్ గివ్ ద ఛాన్స్ టు ద బోట్ టు రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్, ఇఫ్ ద రివర్ వెలాసిటీ ఈజ్ మోర్ దాన్ ద బోట్ వెలాసిటీ. పాసిబిలిటీ ఏంది, ఓన్లీ ద బోట్ రైట్ కెన్ ఏబుల్ టు రీచ్ ద జస్ట్ ఆపోజిట్ bank of the river, only the velocity of the boat is more than the velocity of river water. అప్పుడే పాసిబిలిటీ ఉంటుంది కానీ లేకపోతే ఉండదు అనమాట. ఓకేనా, ఈ రెండు సిచ్యువేషన్స్ని మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ సిచ్యువేషన్ 1 ఏంటి చెప్పండి, వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఈజ్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఆర్ ఈక్వల్, దెన్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు, వాట్ ఈస్ ద పాసిబిలిటీ టు రీచ్ ద జస్ట్ ఆపోజిట్, ఎందుకంటే ఇక మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారని నేను రాస్తాను, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ రివర్. ఓకే, ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఆ టైంలో డ్రిఫ్ట్ ఏమవుతుంది, ఎట్ దిస్ టైమ్ ద డ్రిఫ్ట్ ఈజ్ 0, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పాయింట్కి రీచ్ అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ ఈజ్ కన్సిడర్ ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్. ఇక్కడ డ్రిఫ్ట్ అని ఎందుకు తీసుకున్నాం మనం, ఇక్కడ పాయింట్ యాక్చువల్గా ఈ ఆపోజిట్ కాకుండా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, అంటే హారిజంటల్ డిస్టెన్సే కదా, దెర్ ఇస్ నో హారిజంటల్ షిఫ్ట్ అనమాట. ఓకే, అందుకే డ్రిఫ్ట్ 0 అయిపోతుంది, అంటే విచ్ మీన్స్ x = 0. ఈ డైరెక్షన్ x అని తీసుకుందాం మనం. తర్వాత ద సెకండ్ సిచ్యువేషన్ చూడండి, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఈజ్ మోర్ దాన్ రైట్ వెలాసిటీ ఆఫ్ బోట్ వెలాసిటీ లోయర్ ఉంది, రివర్ వెలాసిటీ హై ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇదంతా కూడా షిఫ్ట్ చేసుకుని ఇట్లా వస్తుంది, కెనాట్ ఏబుల్ టు రీచ్ ద ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద రివర్ బ్యాంక్. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేయొచ్చు, మినిమం డ్రిఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, మినిమం డ్రిఫ్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇంపాసిబిలిటీ, ఫస్ట్ వన్ ఇంపాసిబుల్ టు రీచ్ ద బోట్ జస్ట్ ఆపోజిట్ బ్యాంక్. ఓకే, ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్. మరి ఈ సిచ్యువేషన్లో x 0 కాదు కానీ ఎక్స్ని ఏం చేయొచ్చు మనం, మినిమం ఉండేటట్టుగా ఎంత యాంగిల్ ఉండాలి, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద యాంగిల్ విత్ విచ్ ద బోట్ హ్యాస్ టు స్టార్టెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద రివర్ టు రీచ్ ద జస్ట్ ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద రివర్. ఓకేనా, ఇది ఈ సిచ్యువేషన్ వ్యాలిడ్ అవుతుంది ఎప్పుడు, వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద బోట్. అలా కాకుండా పాసిబిలిటీ లేదనుకోండి, అసలు ఆపోజిట్ పాసిబిలిటీ ఎప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండనప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, అట్లీస్ట్ వాట్ ఈస్ ద యాంగిల్ విత్ విచ్ ద బోట్ హ్యాస్ టు బి స్టార్టెడ్ రైట్ టు గెట్ ద మినిమం డ్రిఫ్ట్ at the opposite side of the another bank, right, opposite bank of the river. ఇలా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా సిచ్యువేషన్ ఏం జరిగింది ఇక్కడ. ఈ కండిషన్ ఓన్లీ వ్యాలిడ్ రైట్, ఓన్లీ వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఈస్ లెస్ దెన్ ద బోట్ వెలాసిటీ, అప్పుడే ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యే అవకాశం. అది దాటింది అనుకోండి, మినిమం డ్రిఫ్ట్ కనుక్కోవడం తప్ప దెర్ ఈజ్ నో ఛాన్స్ టు గెట్ ద ఆపోజిట్ పాయింట్. ఓకే, సరే, ఇక ఇప్పుడు దీనికోసం ఈ రెండు సిచ్యువేషన్ ఫేస్ చేయడం కోసం నేను డెరివేషన్ తీసుకుంటున్నా, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ జనరలైజేషన్ చేద్దాం. జనరలైజేషన్ చేసినప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి, మనకి ఆల్రెడీ సింపుల్ సిచ్యువేషన్ తీసుకున్నాం కదా, ఈ సింపుల్ సిచ్యువేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ మీకు ఇది కూడా వస్తుంది తర్వాత, ఈ సింపుల్ సిచ్యువేషన్ కూడా. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా ఈ విధంగా వెళ్తుంది కదా, ఈ సిచ్యువేషన్ కూడా వస్తుంది. చూద్దాం ఒకసారి, జనరలైజేషన్ చేద్దాం మనం. దానికోసం నేను ఇప్పుడు ఏం తీసుకున్నా చూడండి, రైట్, యాక్చువల్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసేది ఎవరని చెప్పింది నేను, గ్రౌండ్ పీపుల్ కాబట్టి ఇక్కడ గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అని అనుకుందాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ నేను స్టడీ చేయాలి, అందుకే నేను ఏం చేస్తున్నా అంటే వెలాసిటీ ఆఫ్ బోట్, ఇదేంటి చెప్పండి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇది
ఇప్పుడు గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ఇలా ఉంది, ఇది వర్టికల్ డైరెక్షన్లో. దీని కాంపోనెంట్ ఏమవుతుంది చెప్పండి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ఈస్ విబిఆర్ కాస్ థీటా అవుతుంది. ఎందుకంటే థీటాతో ఉన్నది ఎప్పుడు కూడా మీకేం చెప్పింది నేను? కాస్ థీటా అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. స్కేలార్స్ వెక్టార్స్లో కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా? ప్రొజెక్టైల్ మోషన్లు అన్నింటిలో మనం చూస్తూ ఉంటాం. ఈ థీటాతో టచ్ అయినటువంటి కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది అనమాట. టచ్ కాని కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? రైట్, హారిజంటల్ కాంపోనెంట్ వచ్చేసి విబిఆర్ సైన్ థీటా అవుతుంది, ఓకేనా? తర్వాత వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది నేను వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ కావాలి. ఫస్ట్ నేను దీన్ని రాస్తా. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అంటే ఇది అన్నట్టు. ఇక నేను జీ ఉంచినా ఉంచకపోయినా సేమ్ అబ్సల్యూట్ అన్నట్టు. బర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అంటే ఆ జీ రాసినా రాయకపోయినా అబ్సల్యూట్ అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా నాకు కావాల్సింది ఇది కదా టార్గెట్, ఈ టార్గెట్ కావాలి కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ మీన్స్ అబ్సల్యూట్ వెలాసిటీ. దీని యువతలో తీసుకురావచ్చు కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్, ఓకేనా? ఈ విధంగా. ఇక నేను జీ రాయటం లేదు, ఈ విధంగా తీసుకున్నాను, వెక్టార్ ఫామ్లో తీసుకున్నా. ఇది 2 డైమెన్షనల్లో తీసుకోవాలి మనం, ఓకేనా? ఇది 2 డైమెన్షనల్ మోషన్ కదా, ఇక 2 డైమెన్షనల్లో తీసుకుందాం నేను. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఆఫ్ బోట్ని నేను 2 డైమెన్షనల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. 2 డైమెన్షనల్ వెక్టార్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ బోట్ రైట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ ఇన్ హారిజెంటల్ అండ్ వర్టికల్. ఫస్ట్ హారిజెంటల్ చూడండి, హారిజెంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ వాటర్ రైట్. వెక్టార్ ఏమవుతుంది చెప్పండి? ఇది ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఈ డైరెక్షన్. వై కాంపోనెంట్ ఏమవుతుంది? విబిఆర్ కాస్ థీటా. ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది? మైనస్ కదా, ఎందుకంటే లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ కదా, మూమెంట్ డైరెక్షన్స్ కూడా చూసుకోవాలి. ఆల్రెడీ మనకి అదంతా కూడా నేను డీటెయిల్గా మాట్లాడినాం మనం, ఓకే? జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఉంది కాబట్టి విబిఆర్. ఇప్పుడు ఏమవుతుంది? నేను సింపుల్గా ఎక్స్ కాంపోనెంట్ తీసుకుంటా, మైనస్ విబిఆర్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ వర్టికల్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్ విబిఆర్ కాస్ థీటా, ఓకే? జే అవుతుంది, ఇది జే, ఓకే? తర్వాత వెలాసిటీ ఆఫ్ రివర్ 2 డైమెన్షన్లో, ఓకేనా? వెలాసిటీ ఆఫ్ రివర్, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఆర్ ద రివర్ ఈజ్ ఇన్ 2 డైమెన్షన్స్. ఎక్స్ డైమెన్షన్లో ఓన్లీ ఏముంది? విఆర్ఏ ఉంది డైరెక్ట్గా, కాబట్టి విఆర్ ఐ క్యాప్. దెర్ ఈజ్ నో వర్టికల్ కాంపోనెంట్ ఆర్ ద హారిజెంటల్, రైట్? దెర్ ఈజ్ నో వర్టికల్ కాంపోనెంట్ ఫర్ దిస్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద హారిజెంటల్ డైరెక్షన్, కాబట్టి ఆ మొత్తం వర్టికల్ డైరెక్షన్ 0 అయిపోతుంది. ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు తెలిసిపోతుంది కదా, సింపుల్గా వి క్రాస్ బి అంటే వెలాసిటీ, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది? సింపుల్గా దీన్ని 2 డైమెన్షనల్లో ఈ వెక్టర్ రాస్తా, మైనస్ జనరలైజేషన్ తీసుకుంటున్నా అండి, జాగ్రత్తగా చూద్దాం. ఐ క్యాప్ ప్లస్ విబిఆర్ కాస్ థీటా జే క్యాప్. చెప్పిన మీకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డెరివేషన్స్? టు అండర్స్టాండ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫిజికల్ సిచ్యువేషన్, then only you can do the more problems, okay, in different waysలో చేయొచ్చు ఒకటి. తర్వాత మనకి ఆ ప్రాబ్లం కూడా ఫాస్ట్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్స్ అంతా కూడా మనం వెళ్తున్నట్టు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోపల ఉండి మనం ఆ డెరివేషన్ తీసుకుంటున్నట్టు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డెరివేషన్స్, ఓకే? సరే, ఇప్పుడు మొత్తానికి ఏం రాసింది? ఈ వెక్టర్ రాసింది, దీనికి ఇంకేం యాడ్ చేయాలి? రివర్ వాటర్ వెక్టర్ యాడ్ చేయాలి, ఇదే కదా యాడ్ చేయాల్సింది, ప్లస్ విఆర్ ఐ క్యాప్ అవుతుంది. దీంట్లో నుంచి ఐ క్యాప్ కామన్ తీయండి, విబి బార్ ఇజ్ ఈక్వల్ సింపుల్గా మనకి ఐ క్యాప్ కామన్ తీస్తే విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ విబిఆర్ కాస్ థీటా జే క్యాప్. ఇదంతా అయిపోయే లోపల మొత్తం రివర్ బోర్డ్ సిస్టమ్స్ మీద మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, తర్వాత ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి, ఓకేనా? ఇది జనరల్ సిచ్యువేషన్, ఓకే? జనరల్ ఫార్ములా. ఇప్పుడు మనం గ్రౌండ్ నుంచి తీసేసుకున్నాం, మొత్తం సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకున్నాం మనం. వెలాసిటీ ఆఫ్ ద బోట్ వెన్ సీన్ ఫ్రమ్ ద గ్రౌండ్, హౌ ఇట్ ఈస్ అపియర్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ద వై యాక్సిస్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ డ్రా చేస్తున్నా నేను. దిస్ ఈజ్ ద విబిఆర్ కాస్ థీటా, దిస్ ఈజ్ ద విబిఆర్ సైన్ థీటా, this is the velocity of boat with respect to the river water, this is the velocity of river water, right? This is the observer who is on the ground, who is observing the right actual situation of the boat. Okay na? అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ సిచ్యువేషన్ ఆఫ్ ద బోట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్డ్ రైట్ విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ విబిఆరే కదా, విబిఆర్ కాస్ థీటా, ఎందుకంటే ఇది విబిఆరే కదా, కాస్ థీటా జే క్యాప్. ఇది జనరల్గా యాక్చువల్ వెలాసిటీ వెక్టర్ సీన్ బై ద అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు చెప్పా కదా, ఈ సిచ్యువేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలని, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఇది ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఏ సిచ్యువేషన్స్? టు రీచ్ ద ఆపోజిట్ ఆపోజిట్ ఆఫ్ ద బ్యాంక్. తర్వాత నెక్స్ట్ అప్పుడు డ్రిఫ్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది, మనందరికీ తెలుసు. అలాగా ఎప్పుడు ఆ కండిషన్ కూడా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, విఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇది అసలు రైటో రాంగో కూడా చూద్దాం మనం, రైట్. విఆర్ మోర్ దాన్ విబిఆర్ అయితే ఈ పాసిబిలిటీ ఉంటుందో లేదో కూడా మనం మ్యాథమెటికల్గా కూడా చూద్దాం మనం. ఓకే, మినిమం ఆపోజిట్ ఇది మినిమం డ్రిఫ్ట్ని కూడా మనం చూద్దాం, రైట్. సరే చూడండి, సిచ్యువేషన్స్ ఇబ్బంది లేకుండా. అసలు ఇక్కడ ఒక్కొక్క టర్మ్ ఏం కంట్రిబ్యూట్ చేస్తుందో చూడండి. ఇది ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద బోటే కదా. దిస్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్, రైట్, సీన్ బై ద రైట్ అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది, డ్రిఫ్ట్కి రీజన్ అవుతుంది. దిస్ కాంపోనెంట్ గివ్స్ ద డ్రిఫ్ట్, అవునా కదా. వాట్ ఈస్ దిస్ రైట్, గివ్స్ ద రైట్ క్రాస్ ద రివర్. ఇది రివర్ క్రాస్ చేయడానికి యూజ్ అవుతుంది, అవునా కదా. ఇది రివర్ క్రాస్ చేసేటానికి ఈ కాంపోనెంట్ యూజ్ అయితే, డ్రిఫ్ట్ చేసేది ఇది అనమాట. రివర్ క్రాస్ చేసే టర్మ్ ఇది. ఓకే, క్రాస్ చేయడానికి ఈ వెలాసిటీ కాంపోనెంట్ యూజ్ అవుతుంది, డ్రిఫ్ట్కి ఈ వెలాసిటీ కాంపోనెంట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది జనరల్గా మనం చూస్తే. ఇక ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ సిచ్యువేషన్ 1 చూద్దాం. ఫస్ట్ టైం అన్నిటిని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. వాట్ ఈస్ ద టైం టేకెన్ టు రీచ్ ద అదర్ సైడ్, అదర్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అని తీసుకుంటే సింపుల్గా టైం ఈజ్ ఈక్వల్ టు ఏంది, రైట్, విడ్త్ కదా. ఈ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది, డిస్టెన్స్ అని అనుకుందాం. డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకేనా, ఏ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీ తీసుకోవాలి. వర్టికల్ వెలాసిటీ ఏది, రివర్ క్రాస్ చేసేటటువంటిది ఇదే కదా. కాబట్టి వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది, విబిఆర్ కాస్ థీటా. చూడండి, మీకు సింప్లెస్ట్ కేసు కూడా చెప్పాను నేను. సింప్లెస్ట్ కేసు ఏం చెప్పింది నేను, ఇక్కడ మనకి ఒకవేళ ఇదే డైరెక్షన్లో ట్రావెల్ చేసింది అనుకోండి ఫస్ట్లో. ఓకే, ఇదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే, ఇదే డైరెక్షన్లో మనకి ట్రావెల్ చేసినప్పుడు టైం ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ టైం ఫ్యాక్టర్ d/vbr వచ్చింది, అవునా కదా. d/vbr అంటే సింపుల్గా తీటా వాల్యూ ఏమైంది, 0 అన్నట్టే కదా. కాస్తే 0 ఏమవుతుందండి, 0 అయిపోతుంది. ఓకే, అందువల్ల అన్నట్టు అక్కడ మనకి సాటిస్ఫై అవుతుంది. తీటా ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నారనుకో, d/vbr అంటే దెర్ ఇస్ నో యాంగిల్ మేడ్ బై ద రైట్ బోట్ విత్ ద వర్టికల్ లైన్ అనమాట. ఓకే, సరే బాగానే ఉంది ఎంతవరకు టైం చూసినాం. నెక్స్ట్ ఏంటిది, మనకి కావాల్సింది ఏంది, డ్రిఫ్ట్. దిస్ ఇస్ ద డ్రిఫ్ట్కి రీజన్ ఎవరు, అవునా కదా. ఇటు సైడ్ పుష్ చేస్తే యాక్చువల్గా ఇది హారిజెంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, బట్ ద రివర్ వాటర్ ఈజ్ పుషింగ్ బ్యాక్వర్డ్. ఓకేనా, పుషింగ్ బ్యాక్వర్డ్ విత్ ఏ వెలాసిటీ విఆర్, ఇది అన్నట్టు. ఓకే, అప్పుడు నెట్ వెలాసిటీ ఏమవుతుంది చెప్పండి, నెట్ వెలాసిటీ అలాంగ్ ద రైట్ టు కాజ్ ద షిఫ్ట్. అప్పుడు ఏమవుతుంది, విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ, ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వెలాసిటీ ఇంటూ టైం కదా, ఇంటూ టైం. ఆల్రెడీ టైం ఇక్కడ ఉంది కదా మనకి, కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేయండి. విఆర్ మైనస్ సింపుల్గా డిస్ప్లేస్మెంట్ ఆర్ ద షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఇంటూ టైం తీసుకుంటారు, లేదా స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆల్రెడీ ఏడుంది, విబిఆర్ సైన్ థీటా ఇంటూ టీ ప్లేస్లో ఏం చేయొచ్చు, నేను ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, ఇంటూ d/vbr కాస్ థీటా. ఓకేనా, ఇది జనరల్గా ఇది డ్రిఫ్ట్కి సంబంధించిన ఫార్ములా, జనరల్ ఫార్ములా ఫర్ ఓకే డ్రిఫ్ట్. ఇది జనరల్ ఫార్ములా ఫర్ టైం. బట్ మనం ఏం చేద్దాం, కండిషన్స్
ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా అడగడు కదా, వాడు సింపుల్గా ఏమడుగుతాడు, రైట్, ఎట్ వాట్ యాంగిల్ ద బోట్ హ్యాస్ టు స్టార్ట్ టు క్రాస్ ఆర్ టు రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద జస్ట్ ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇదే కదా కండిషన్స్ నేను మాట్లాడింది, ఈ కండిషన్స్. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లేదో చూడండి. ఫస్ట్ కండిషన్, రైట్, టు రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ రివర్ వాట్ ఈస్ ద థీటా వాల్యూ, లేదా అట్ వాట్ వాల్యూ ఆఫ్ థీటా హ్యాస్ టు బి స్టార్టెడ్ బై ద బోట్ టు రీచ్ ద జస్ట్ ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఓకేనా, ఇది ఫైనల్గా మనం మాట్లాడితే దానికి సంబంధించి చూడండి. ఇప్పుడు మనకు ఆపోజిట్ బ్యాంక్కి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సింపుల్గా ఆపోజిట్ బ్యాంక్కి రీచ్ అయితే దెర్ ఇస్ నో వాట్ వి కాల్ డ్రిఫ్ట్, x = 0 అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవుతుంది కాబట్టి డ్రిఫ్ట్ 0, అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఈ టర్మ్ 0 అయిపోతే మనం ఈజీగా థీటా వాల్యూని కనుక్కోవచ్చు కదా మనం. ఓకేనా, అందువల్ల సరే ఇక్కడ చూద్దాం. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, x = 0 మీన్స్ డ్రిఫ్ట్ ఈజ్ 0 కాబట్టి 0 = ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసి 0 తీసుకుంటున్నాను. నేను దీన్ని డైరెక్ట్గా ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఈ టర్మ్ని చూసుకోండి, విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా కదా ఇక్కడ ఉంది, సైన్ థీటా = d బై విబిఆర్ కాస్ థీటా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ 0 అంటే ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది కదా, 0 కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సింపుల్గా విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా = ఏమవుతుంది 0. ఇప్పుడు చూడండి, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ బోట్ లేదు ఇక్కడ, మనం ఇన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కానీ వీబీ లేదు చూసారుగా. కానీ వీబీని ఉపయోగించుకున్నాం, ఏది సిచ్యువేషన్ ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. దీని సిచ్యువేషన్ యూజ్ చేసుకొని మనం అలా అదే టర్మ్స్లో వస్తున్నాం. ఇదే మీకు ముందు చెప్పింది అనమాట. ఓకేనా, సరే ఒకేసారి మనం అన్ని ఎక్స్ప్రెస్ చేయలేము కదా, ఫిజిక్స్ అదే కదా, దాన్నే ఫిజిక్స్ అంటాం మనం. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ ఇప్పుడు సైన్ థీటా = ఏమవుతుంది, ఇది మైనస్ కదండి, మైనస్ గెట్స్ క్యాన్సిల్, డైరెక్ట్గా రాస్తున్నా. సైన్ థీటా = ఏమవుతుంది, విఆర్ బై విబిఆర్. ఇక్కడ చూడండి, కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. సైన్ థీటా వాల్యూ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ ఓన్లీ +1, అంతేగా, మ్యాక్సిమం వాల్యూ అంతా +1. మరి +1 కావాలి అంటే ఖచ్చితంగా <1 కదా, <1 కదా మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద సైన్, రైట్. సైన్ వాల్యూ మీ అందరికీ తెలుసు, అంటే విఆర్ వాల్యూ తక్కువ ఉండాలి, విబిఆర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఓకేనా, ఒకవేళ రైట్ విబిఆర్ ఈజ్ విఆర్ అనుకోండి, అప్పుడు <1 వస్తుంది. ఇంపాసిబుల్ కదా, ఇంపాసిబుల్, అందుకే మీకు చెప్పింది ఇంపాసిబుల్ కేసు అది. కాబట్టి ఇప్పుడు పాసిబుల్ కేసే తీసుకుంటాం కాబట్టి విఆర్ బై విబిఆర్ అవుతుంది. సింపుల్గా థీటా = ఏమవుతుంది, థీటా = సైన్ ఇన్వర్స్ ఆఫ్ విఆర్ బై విబిఆర్. ఒకవేళ కాస్ థీటాలో ఇచ్చినా కానీ చెప్పొచ్చు కదా, ఇది సైన్ థీటా కాబట్టి ఓకే. వాట్ అబౌట్ ద కాస్ థీటా, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే ఆపోజిట్ ఏమవుతుంది, రైట్, సైన్ థీటా = ఆపోజిట్ సైడ్ బై, ఓకే, ఇది ఏమవుతుంది హైపోటెన్యూస్ కదా, ఇది విబిఆర్ అవుతుంది. ఓకే, జనరల్గా తీసుకుంటాను సైన్ థీటా. అప్పుడు ఈ వాల్యూ రావాలంటే ఏం చేస్తామండి, విబిఆర్² మైనస్ విఆర్² అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు కదా. ఒకవేళ థీటా వాల్యూ సైన్లో ఇస్తాడా, కాస్లో ఇస్తాడా, ట్యాన్లో ఇస్తాడా చెప్పలేము కదా. అందువల్ల కాస్ థీటా = ఏమవుతుంది, అప్పుడు సింపుల్గా కాస్ థీటా = ఓకే √, విబిఆర్² మైనస్ విఆర్² బై విబిఆర్ అవుతుంది. ఓకేనా, ఇది ట్యాన్ థీటాలో ఇస్తాయి. వాట్ అబౌట్ ట్యాన్ థీటా, tan theta = ఆపోజిట్ బై adjacent సైడ్ విఆర్ బై √, విబిఆర్² మైనస్ విఆర్². చూడండి, వన్స్ వీ గో త్రూ ద కోర్ కాన్సెప్ట్స్ దెన్ ఇట్ ఈజ్ ఆటోమేటికల్లీ విల్ మూవ్ ఆన్ టు ఇట్. ఓకేనా, ఇది ఆ పేషెన్సీ అవసరం మనకి, ఆ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయడానికి ఉండాల్సిన పేషెన్సీ ఉంటే సరిపోతుంది. అక్కడికి ఇమీడియట్గా తెలియాలని అనుకున్నారనుకోండి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అందువల్ల ఓకే ఓవర్ ద టైం కొన్ని తెలుస్తూ ఉంటాయి మనకి. సరే బాగానే ఉంది. ఇదంతా కూడా ఏంది, పాసిబుల్ కేసు తీసుకున్నాం మనం. ఇంపాసిబుల్ కూడా కావచ్చు కదా, విఆర్ < విబిఆర్ అయిందనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ విఆర్ <
విబిఆర్. ఇది ఈ సిచ్యువేషన్ అంతా కూడా దీనికి వ్యాలిడ్ అవుతుంది, ఈ కండిషన్కి. అలా కాకుండా మరి కండిషన్ దాటితే సెకండ్ సిచ్యువేషన్, ఇఫ్ విబిఆర్ ఈజ్ లెస్ దాన్ విఆర్ ఆర్ విఆర్ మోర్ దాన్ విబిఆర్, వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ మోర్ డామినేటింగ్ దాన్ ద బోట్ వెలాసిటీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇట్ కెన్ నెవర్ రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్. ఆపోజిట్ బ్యాంక్ రీచ్ కాదు, కానీ నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ కొంత అయితే షిఫ్ట్ అయితే జరుగుతుంది, అంటే మినిమం డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంతైనా డీవియేట్ కావచ్చు, కానీ మినిమం డీవియేషన్ ఉండేటట్టుగా మనం ఎలా తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ విధంగా లెట్ us సపోజ్ ఇది రివర్ ఫ్లో, ఇది మనకి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ఇనీషియల్లీ తీటా యాంగిల్ తోటి. దిస్ ఈజ్ ద రివర్ ఫ్లో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఈ స్పీడ్ ఎక్కువ ఉంది, ఈ స్పీడ్ తక్కువ అనుకోండి. జస్ట్ వాట్ ఈస్ ద రైట్ టు గెట్ ద మినిమం డ్రిఫ్ట్? వాట్ ఈస్ ద యాంగిల్ ఫర్ దట్? వాట్ ఈస్ ద కరస్పాండింగ్ యాంగిల్ ఫర్ దట్? ఓకేనా, టు గెట్ ద మినిమం రైట్ డ్రిఫ్ట్, మినిమం డ్రిఫ్ట్ రైట్ ఫర్ వాట్ యాంగిల్ అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏ యాంగిల్కి మనకి మినిమం డ్రిఫ్ట్ని క్యాచ్ చేయొచ్చు లేదా గెయిన్ చేయొచ్చు అనేది అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సింపుల్గా దీన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది మనకి వచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విబిఆర్ సైన్ తీటా ఇంటూ డి బై విబిఆర్ కాస్ తీటా కదా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎక్స్ మినిమం కావాలి. ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ తీటా. ఎందుకని? డ్రిఫ్ట్ మనకి యాంగిల్లో కావాలి, మళ్ళీ ఇది మినిమం కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ తీటా. ఓకేనా, ఒక ఫంక్షన్ మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఎప్పుడు అవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేసి సరిపోతుంది కదా, అవునా కదా? మీ అందరికీ తెలుసు రైట్, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఓకే, ఈ మ్యాక్సిమం దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇదన్నీ కూడా ఏంటంటే స్లోప్ కదా, అవునా కదా? ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. అదే ఇక్కడ కూడా ఏమవుతుంది చెప్పండి? స్లోప్ 0 కదా ఈ పాయింట్ దగ్గర కూడా, రైట్? ఇది ఏమవుతుంది? మినిమం. ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 0. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు మ్యాథమెటిక్స్లో నేర్చుకుని ఉంటారు కదా, జస్ట్ రివైజ్ చేసిన. దిస్ ఇస్ ద మ్యాక్సిమం, దిస్ ఇస్ ద మినిమం. ఓకే, ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0. ఎందుకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేయాలంటే ఇందువల్ల అన్నట్టు. ఓకేనా, సరే. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ అసలు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. ఎలా చేస్తా? విత్ రెస్పెక్ట్ టు ద తీటా డిఎక్స్ బై డి తీటా ఇజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇదంతా యు అని అనుకుంటా, ఈ టర్మ్ అంతా కూడా రైట్ డి బై విఆర్. ఇక్కడ ఇంకోటి కూడా చూసుకుందాం మనం సింపుల్గా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డి బై విబిఆర్ కాన్స్టెంట్ కదా, విబిఆర్ కాన్స్టెంట్ ఎలా తీసుకుంటా? ఇప్పుడు ఈ టర్మ్స్ ఉన్నాయి. లెట్ us సపోజ్ విఆర్ మైనస్ విబిఆర్ సైన్ తీటా టర్మ్ ఇది ఇంటూ అనదర్ టర్మ్ ఉంది, ఏంటది? 1 కాస్ తీటా. ఇలా 1 కాస్ తీటా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే దీన్ని వి అనుకుంటా, దీన్ని కాస్ తీటా అని వి, ఈ ఎంటైర్ టర్మ్ని యూ అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది? యూ బై వి ఫార్ములా కదా, సంథింగ్. ఓకే, ఈ కాన్స్టెంట్ ఉంది, కానీ ఫైనల్గా ఏమవుతుంది చెప్పండి? యూ బై వి ఫార్ములా. వాట్ ఈస్ ద రైట్ డెరివేషన్ ఆర్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద యూ బై వి ఫార్ములా? ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై వి ఇజ్ ఈక్వల్ టు ఏంది? యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్ కదా, అవునా కదా? దీన్ని బేస్ చేసుకుని యూవి ఫార్ములా, యూ బై వి ఫార్ములా మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఈ విధంగా తీసుకుంటాను నేను డైరెక్ట్గా. కాబట్టి డిఎక్స్ బై డిటి డైరెక్ట్గా తీసుకుంటాను నేను. ఆల్రెడీ డి బై విబిఆర్ ఉందేడా మనకి, విబిఆర్ ఉంది. అక్కడ మనకి యూవి ప్లేస్లో, యూ ప్లేస్లో ఎవరు ఉన్నారు? విఆర్ మైనస్ విబిఆర్ సైన్ తీటా ఉంది, విబిఆర్ సైన్ తీటా. వి ప్లేస్లో ఎవరు ఉన్నారు? కాస్ తీటా. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నా. చూడు, యూ డాష్ వి, యూ డాష్ అంటే ఏంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 0, దిస్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి సైన్ తీటాకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? సైన్ తీటాకి కాస్ తీటా కదా, కాబట్టి రైట్ విబిఆర్ కాస్ తీటా ఇది ఇంటూ ఏం రాయాలి? వి వాల్యూ ఎంత? కాస్ తీటా మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి? వి డాష్ యూ,
వి డాష్ యూ అంటే దీనికి డిఫరెన్షియేషన్ కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, రైట్? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా ఇంటూ యూ వాల్యూ రాయాలి. యూ వాల్యూ ఎంత, విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా కదా, సైన్ థీటా. ఇది స్మాల్ బ్రాకెట్, ఇది లార్జర్ బ్రాకెట్లో తీసుకోండి. బై మళ్ళీ ఏం చేయాలి మనం, వి స్కేర్ కదా, వి స్కేర్ అంటే కాస్ స్కేర్ థీటా. ఓకేనా? ఇది జనరల్గా మనం డిఫరెన్షియేషన్ తీసుకుంటే. ఇప్పుడు ఎక్కడ చూడండి, సింపుల్గా మనం దీన్ని ఏం చేయాలి, ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఈ టర్మ్ 0కి ఎందుకు వెళ్ళిపోతుంది, ఈ టర్మ్ 0కి వెళ్ళిపోతుంది. ఓన్లీ మిగిలింది ఈ టర్మే కదా, ఈ టర్మ్ తీసుకుంటున్నా డైరెక్ట్గా 0 చేస్తుంది. చూడండి మైనస్ ఉందేడా, విబిఆర్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. మైనస్ విబిఆర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ సైన్ థీటా తోటి ఎంటైర్ టర్మ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ విఆర్ సైన్ థీటా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా స్కేర్. ఇక్కడ మనకి విబిఆర్ ఉంది, విబిఆర్ సైన్ స్కేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి మైనస్ విబిఆర్ కామన్ తీశారనుకోండి, కాస్ స్కేర్ థీటా ప్లస్ సైన్ స్కేర్ థీటా ఏమవుతుంది, 1 అవుతుంది. సింపుల్గా మైనస్ విబిఆర్ స్కేర్, సారీ విబిఆర్ఏ జస్ట్. ఓకేనా? విబిఆర్ ప్లస్ విఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అవతల తీసుకురండి, ఏమవుతుంది అప్పుడు సింపుల్గా విఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విబిఆర్ అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు విబిఆర్ బై విఆర్. దిస్ ఇస్ ద వాల్యూ. ఎప్పుడు చెప్పండి, ఇది విబిఆర్ ఈజ్ లెస్ దాన్ విఆర్ ఈజ్ మోర్ దాన్ విబిఆర్ అంటే ఈ వాల్యూ ఎక్కువ, ఈ వాల్యూ తక్కువ కదా. అప్పుడు ఎట్లాగో సైన్ వాల్యూ లెస్ దాన్ 1 కదా. ఓకేనా? ఇది జనరల్. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది. ఓకే, ఇది లెస్ దాన్ సిచ్యువేషన్, సారీ మోర్ దాన్ సిచ్యువేషన్ కదా, ఇది మోర్ దాన్ సిచ్యువేషన్. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ విఆర్ బై విబిఆర్ వచ్చింది. ఏది ఏ సిచ్యువేషన్లో వ్యాలిడ్ ఫర్ విఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ విబిఆర్. ఓకేనా? విఆర్ బై ఇప్పుడు ఏమొచ్చింది, విబిఆర్ బై విఆర్ వచ్చింది. చూసారా, దీన్ని బేస్ చేసుకోండి విబిఆర్ బై విఆర్ వచ్చింది. ఇదన్నమాట డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మినిమం డ్రిఫ్ట్కి ఓకే యాంగిల్ ఎంత ఉండాలి అంటే ఎంత ఉండాలి. ఒకవేళ సైన్ థీటాలో ఇస్తే ఇది పరిస్థితి. వాట్ అబౌట్ ద కాస్ థీటా, కాస్ థీటాలో ఇచ్చాడు అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు. ఓకే, ఆపోజిట్ ఇది, హైపోటెన్యూస్ ఇది, రైట్? అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ విఆర్ స్క్వేర్ మైనస్ విబిఆర్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ అంటే విఆర్ఏ కదా, విఆర్ ఇది వస్తుంది. ఓకే, టాన్ థీటా ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకోండి, ఏముందండి. లెట్ us suppose this is the theta, this is the VR, opposite VBR. ఓకే, దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, విఆర్ స్క్వేర్ మైనస్ విబిఆర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, టాన్ థీటా కూడా కనుక్కోవచ్చు కదా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఆపోజిట్ బై అడ్జసెంట్, అంతే కదా. విబిఆర్ బై అండర్ రూట్ ఆఫ్, ఓకే, అండర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ మైనస్ విబిఆర్ స్క్వేర్. ఇది టాన్ థీటాలో ఇస్తే. ఓకేనా? ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఒక్కోసారి ఇలా ఇచ్చాడు అనుకోండి. లెట్ us సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు ఈ టైంలో మనకి మినిమం రైట్ ఏది వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏది మినిమం డ్రిఫ్ట్ అన్నాం కదా మనం. మినిమం డ్రిఫ్ట్ అని ఇక్కడ మనకి సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది మనకి. అప్పుడు ఆ వాల్యూ ఏది ఆ డ్రిఫ్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ ఎగ్జాంపుల్ 1. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద రివర్. The river flow is 3 meter per second or 6 meter per second. Let us suppose. ఇప్పుడు బోటు ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, సమ్ యాంగిల్ థీటా తోటి. ఎంత, 10 meter per second. చూడండి, ఇప్పుడు బోట్ వెలాసిటీ ఈజ్ మోర్ దాన్ ద రివర్ వెలాసిటీ. చూడంలోనే అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా ఆపోజిట్కి రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా? ఆపోజిట్కి రీచ్ కావాలంటే వాట్ ఈస్ ద యాంగిల్,
విత్ విచ్ ద బోట్ హ్యాస్ టు బి స్టార్టెడ్ టు రీచ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద అన్నాడు అనుకోండి. సింపుల్గా ఏం రాసుకోవచ్చు మనం, సైన్ తీటా రాసుకోవచ్చు కదా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైనా తీసుకుంటాం మనం. ఓకే, 6/10 కదా, 6/10. 6/10 అంటే ఏమవుతుంది, 3/5. 3/5 అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 37 degrees. అవునా కదా. ఈ వాల్యూస్ ఆల్రెడీ మీకు చెప్పింది. ఇలా ఉంటుంది. ఒకవేళ ఇలా ఉంటే పరిస్థితి. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇంత సింపుల్గా ఎందుకు తీసుకున్నాం అనుకున్నారు, ఇదంతా క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా, సరే బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు ఇలా అన్నాడు అనుకోండి, ఒకవేళ ఇంత ఏదో ఒక సర్టన్ యాంగిల్తో బయలుదేరాడు, బట్ 6 m/s, బట్ ద రివర్ వెలాసిటీ ఈస్ 10 m/s. ఇలా ఉందనుకోండి పరిస్థితి ఏంది. అవునా కదా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. VBR/VR వేయాలా, VR/VBR వేయాలా? రైట్, వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఈజ్ మోర్ కదా, ఇది లెస్ కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇది 6/10 ఇలా తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, 3/5. నేను సింపుల్గా ఇది కూడా ఏమవుతుంది, 37 అవుతుంది. కాకపోతే ఏంటది, రైట్, ఇట్ కెనాట్ రీచ్ ద ఆపోజిట్ సైడ్. దిస్ 37 ఈజ్ ఫర్ మినిమం డ్రిఫ్ట్ని గెయిన్ చేయడానికి, అంతేగాని యాక్చువల్ వాల్యూ అయితే కాదు. ఓకేనా. ఇక్కడ దిస్ యాంగిల్ ఈజ్ ఫర్ టు రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్ రీచ్ కావాలి అంటే ఈ యాంగిల్, ఈ సిచ్యువేషన్. ఇక్కడ మినిమం డ్రిఫ్ట్ గెయిన్ చేయడానికి మనకి 37 degrees కావాలి. ఆ మినిమం డ్రిఫ్ట్ కూడా ఎంత ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఏది, ఆ వెలాసిటీ ఏది మనకి ఇది ఉంది కదా, x ఈజ్ ఈక్వల్ టు ఏంది, VR - VBR సైన్ తీటా ఇంటూ d/, ఓకేనా, సైన్ తీటా. సారీ, ఇక్కడ VBR కదా, ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అంతే, ఏం లేదు. వాట్ ఈస్ దట్ ఫార్ములా, VR - VBR సైన్ తీటా రైట్ ఇంటూ, ఓకేనా, d/VBR కాస్ తీటా. ఓకేనా, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ మినిమం వస్తుంది. ఆ డి వాల్యూ అంతా కొంత ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, d ఈజ్ ఈక్వల్ టు ఏదో సంథింగ్ 16 meters ఎంతో ఇస్తాడు. ఇంకా అవన్నీ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ కెన్ గెట్ ద మినిమం రైట్ వాట్ వీ కాల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డ్రిఫ్ట్ని అనుకోవచ్చు మనం. మళ్ళీ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళేది ఎక్కడ, ఎలక్ట్రిసిటీలో ఉంటుంది మనకి. ఓకేనా, సరే, మొత్తానికి అర్థమైందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఫస్ట్ ఏమీ లేదు, ఫస్ట్ కంక్లూజన్స్ చూడండి. కంక్లూజన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మనం. ఓకేనా, ఇది ఎనిమీ ట్యాంక్ అంటే ఇది లాస్ట్ వీడియో అని సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మనం. కదా, రిలేటివ్ వెలాసిటీ 2D అని మనం పార్ట్ 2గా పెట్టుకొని రివర్ బోర్డ్ సిస్టమ్స్ గురించి జనరల్ కేసు తీసుకున్నాం. అసలు ఏం జరిగిందో మనం మొత్తం మాట్లాడినాం. దాని మీనింగ్కి సంబంధించి కూడా చూసినాం మనం. తర్వాత నెక్స్ట్ ఓకే, సింప్లెస్ట్ కేసు తీసుకున్నాం. సింప్లెస్ట్ కేసు తీసుకొని టైము, యాంగిల్ వీటన్నిటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం. యాంగిల్, తర్వాత డ్రిఫ్ట్, జనరల్గా మనకి రైట్ ఇంకేం మనం ఫైండ్ అవుట్ చేసినాం, పాత్, రిజల్టెంట్ వెలాసిటీ, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఏం చేసినాం, ఇక్కడ మళ్ళీ రైట్ డిఫరెంట్ 2 సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసాం. చూడండి, డెరివేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది, కానీ ఇక్కడ సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టిందండి, ఈజీ అయిపోయిందా లేదా? ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అయిపోయింది కదా. యాంగిల్ కనుక్కోవచ్చు, లేదా వెలాసిటీ కనుక్కోవచ్చు, లేదా ఈ యాంగిల్ తోటే స్టార్ట్ అవుతాడు విత్ వాట్ వెలాసిటీ ఇట్ హ్యాస్ టు బి స్టార్టెడ్ టు రీచ్ ద ఆపోజిట్, దాంట్లో చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ రిక్వైర్డ్ టు రీచ్ ద ఆపోజిట్, అలాగే కూడా కనుక్కోవచ్చు కదా. రైట్, అవన్నీ ఇచ్చేసి వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్, అది కూడా కనుక్కోవచ్చు మనం. ఇన్నిటి మనకి సింపుల్గా ఒక ఫార్ములా తోటి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం గెస్ చేయాలి. అంటే ప్రాబ్లం చూడంలోనే ఒక్కోసారి ఏం చేస్తాడు, ఇదే ఇస్తాడు, ఏది 6 meters/s, ఇది 10 meters/s ఇచ్చి వాట్ ఈస్ ద టైం రిక్వైర్డ్, లేదా రైట్ వాట్ ఈస్ ద మినిమం యాంగిల్ టు రీచ్ ద ఆపోజిట్ సైడ్ అంటాడు. అసలు ఇంపాసిబుల్ కేసు కదా ఇది, ఇంపాసిబుల్ కేసు. మనకేం చేస్తాడు, కావాలని వాల్యూస్ కూడా ఇచ్చేసి 37 కూడా ఇస్తాడు కావాలంటే. 37 ఈజ్ నాట్ రైట్, ఇంపాసిబుల్ అని రాయాలి, ఫస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. అది ఆప్షన్ యాడో 4th optionలో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది జనరల్గా రిలేటివ్ వెలాసిటీ. అంటే దీంతో మనకి మోషన్ ఇన్ ప్లేన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ.